హై ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. తమిళనాడు ఎలక్షన్ అలాగే 2026లో మరి ఏప్రిల్ మేలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్లో అక్కడ డీఎంకే పార్టీ మరి తన ప్రభుత్వాన్ని మీద తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని సవ్యసాచి అనే ఆర్గనైజేషన్ ఏజెన్సీ మరి ప్రకటించింది. ఇది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉందని ఆ ఏజెన్సీ ప్రకటించింది. అయితే ఇప్పటికిప్పుడు అంటే 2025లో కొన్ని సంక్షేమ పథకాలు మరి డిఎంకే పార్టీ స్టాలిన్ గారు స్టార్ట్ చేసినప్పటికీ అవి ప్రజల్లోకి బలంగా వెళ్ళలేదని, అయితే 2026 జనవరి నుంచే కొన్ని సంక్షేమ పథకాలు స్టార్ట్ చేశారని, అయితే వాటిపై కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది. అయితే 2025లో ఆయన చేసిన కొంతమంది ఎమ్మెల్యేల అవినీతి, వారు చేసిన వాటి వల్ల ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు కొనసాగుతున్నాయని ఆ సర్వే వెల్లడించింది. 2026 జనవరి నుంచి మరి సంక్షేమ పథకాలు ఇస్తున్నా కానీ వాటిని ప్రజలు స్వీకరించట్లేదని అక్కడ తేటతెల్లమవుతుందని వెల్లడించింది. అయితే ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ ఫిబ్రవరి 25వ తారీఖు వరకు చేసిన సర్వేలో అక్కడ ఎండిఏకే ఆధిక్యత ఉందని, అయితే ఏఐఏడీఎంకే, అన్నా డిఎంకే మరియు బీజేపీకి ఖచ్చితంగా అక్కడ 95 నుంచి 115 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే సంస్థ వెల్లడించింది. మరి డిఎంకేకి కేవలం 85 నుంచి 105 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని, అలాగే ఇప్పుడు కొత్తగా పెట్టిన టీవీకే విజయ పార్టీ మరి అక్కడ 25 నుంచి 35 స్థానాలను గెలుచుకొని మరి కీలక పాత్ర పోషించబోతుందని అక్కడ సర్వే వెల్లడించింది. మరి ఇతరులు 1 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఆ సర్వే వెల్లడించింది. అయితే కొన్ని వర్గాల్లో డిఎంకేపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, అలాగే యువతలో 25 నుంచి 30% మరి విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారని, అలాగే ఇక్కడ అన్నా డిఎంకే వైపు మొగ్గు చూపడానికి కారణం అక్కడ కేంద్రంలో మరి బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, తమిళనాడు అభివృద్ధికి దోహదపడుతుందని కొంతమంది తమిళ ప్రజలు భావిస్తున్నట్లు సమాచారం. ఏదైతే కొన్ని అభివృద్ధి పనులను కూడా డిఎంకే పార్టీ ఆపివేసి మరీ రాజకీయాలు చేపట్టడం మొదలుపెట్టిందని అక్కడ ప్రజలు భావిస్తున్నట్లు సమాచారం. ఏదైతే ఈ సర్వే వెల్లడించిందో అక్కడ ఏదైతే స్టాలిన్ గారి సామాజిక వర్గానికి చెందిన ప్రజల్లో వారు డిఎంకేకి మద్దతు తెలిపినా సరే, కొంతమంది కీలక నేతలను మరి ఏఐఏడీఎంకేలోని కీలక నేతలను కొంతమంది ఇటు నుంచి పార్టీలో చేర్చుకోవాలని స్టాలిన్ గారు మరి ఆయన సమాయత్తమవుతున్నారు. అలాగే నిన్న కూడా మరి పన్నీర్ సెల్వం గారు కూడా డిఎంకే పార్టీలో చేరడంతో అక్కడ కొంత కొంగు అనే ఒక సామాజిక వర్గం, పన్నీర్ సెల్వం గారి సామాజిక వర్గంలో అక్కడ బలమైన సామాజిక వర్గం ఆయనకు ఉంది. మరి ఆ సామాజిక వర్గం అంతా మరి డిఎంకే సపోర్ట్ చేస్తుందా లేదనేది అక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా పడిపోయింది. అయితే ఇప్పటికే మరి అక్కడ ఎన్డీఏ ఆధిక్యంలో ఉందని సవ్యసాచి అనే ఏజెన్సీ వెల్లడించడంతో అక్కడ ఇప్పటికే అన్నా డిఎంకే ఖచ్చితంగా మీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అక్కడ బల్లగుద్ది చెబుతుంది. మరి రాబోయే రోజుల్లో మరి తమిళనాడులో జరగబోయే ఎలక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే స్టాలిన్ గారు తన ప్రతివ్యూహాలతో మరి కొంతమందిని అన్నా డిఎంకే వైపు ఉన్న కీలక నేతలతో మరి మాట్లాడుతున్నట్లు, వారు పార్టీలను చేర్చుకునే విధంగా ఒప్పందాలు జరుగుతున్నట్లు కీలక సమాచారం ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ సర్వేలు అనేది మరి నిజమవుతాయా అబద్ధమవుతాయా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.